హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. అయితే డాగ్స్ గురించి మాట్లాడుకుంటే మనలో చాలా మందికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత మనలో చాలా మంది పెట్ పేరెంట్స్ కూడా అయిపోయారు. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా నడుస్తోంది. పిల్లల్ని కనకుండా డాగ్స్నే పెంచుకుంటున్నారు కూడా. అయితే ఇట్లాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ ప్రెజెంట్ జనరేషన్లో చాలా కుక్కలు బ్యాన్ అయ్యాయి తెలుసా? అయితే బ్యాన్ అయిన కుక్కల్లో టాప్ 12 డాగ్స్ ఏంటో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది డాగో కెనారియో. మాస్టిఫ్ బ్రీడ్కి చెందిన ఈ డాగ్ వచ్చేసి ప్రేని హంట్ చేయడంలో చాలా బాగా పవర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రేని మాత్రమే కాకుండా దాని పక్కనుండే చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, లేకపోతే వేరే కుక్కలు, వీటన్నిటిని కూడా టక్కున పట్టేసుకునే బైట్ పవర్ దానికి ఉంది. అందుకే ఈ డాగ్ని బ్యాన్ చేశారు. ఈ లిస్ట్లో టాప్ 3 వచ్చేసి పెరోది పర్సా మాలోర్ క్విన్. అయితే కనిపించడానికి కూడా చాలా మస్క్యులర్గా ఒక జిమ్ బాడీ వేసుకొని కనిపిస్తున్న ఈ డాగ్ బ్రీడ్ని చూస్తేనే భయం వేస్తుంది కదా. చూస్తేనే అంత భయంకరంగా ఉంటే దీని డాగ్ బైట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చాలా బైట్ పవర్ ఉన్న డాగ్ ఇది. హంటింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీని అన్ప్రెడిక్టబుల్ యాక్షన్స్ వల్ల దీనిని చాలా కంట్రీస్ బ్యాన్ చేశాయి. మాస్టిఫ్స్, మనలో ఈ డాగ్ చాలా మందికి తెలుసు. చాలా మంది ఓనర్స్ దీన్ని జెంటిల్ జైన్స్ అని కూడా అంటారు. చాలా జెంటిల్గా ఉంటాయి, చాలా స్వీట్గా కూడా ఉంటాయి. కానీ దాని హైట్, దాని వెయిట్ చాలా ఎక్కువ. ఒక మనిషి మీద పడితే మనిషి అట్లా కింద పడిపోతాడు. అందుకే దీని హైట్ అండ్ వెయిట్ చూసి భయపడిపోయి చాలా కంట్రీస్ దీన్ని బ్యాన్ చేశాయి. అట్ ద సేమ్ టైం కరెక్ట్ పెట్ పేరెంటింగ్ కనుక లేకపోతే, డిసిప్లిన్డ్గా లేకపోయినా దీని బైట్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెట్ పేరెంటింగ్ కోసం కూడా కొన్ని కంట్రీస్ దీన్ని బ్యాన్ చేశాయి. టాప్ 5th డాగ్ ఏంటో చెప్తే మీరు అస్సలు నమ్మరు. అదే అకితా ఇను. హచికో మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా ఈ అకితా డాగ్ బ్రీడ్ అనేది తెలిసే ఉంటుంది. ఆ మూవీలో హచికో తన ఓనర్ కోసం ఎంతో లాయల్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. సేమ్ అకితాకి ఉండే డాగ్ క్యారెక్టరిస్టిక్కే ఆ లాయలిటీతో పాటు గార్డింగ్ స్కిల్స్ కూడా చాలా ఉంటాయి ఈ డాగ్ బ్రీడ్కి. అయితే ఈ గార్డింగ్ స్కిల్స్ వల్ల కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉండొచ్చు అనే కోణంలో గవర్నమెంట్స్ ఆలోచించి కొన్ని దేశాలు ఈ స్వీటెస్ట్ డాగ్ని కూడా బ్యాన్ చేశాయి. సో టాప్ 6th వచ్చేసి కేన్ కార్సో. ఇవి జైంట్ బ్రీడ్స్. సో స్ట్రేంజర్స్ ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళని బైట్ చేసే ఇన్స్టింక్ట్ వీటికి ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటి బైట్ పవర్ కూడా చాలా ఎక్కువ. అందుకే వీటిని కూడా కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. మనందరికీ కామన్గా తెలిసిన అగ్రెసివ్ బ్రీడ్స్లో ఒకటి డాబర్ మ్యాన్. అదే మన టాప్ 7th అనమాట. సో డాబర్ మ్యాన్ ఎంతో అగ్రెసివ్గా కనిపిస్తోంది. దానికి ఇచ్చిన ఫీడ్ వల్ల కూడా దాని అగ్రెషన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ పెట్ పేరెంటింగ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట దీని అగ్రెషన్లో. సో చాలా గవర్నమెంట్స్ డాబర్ మ్యాన్ని బ్యాన్ చేశాయి. అమెరికన్ పిట్బుల్ టెరియర్ ఈ లిస్ట్లో 8th ప్లేస్ని సంపాదించుకుంది. పిట్బుల్ జాతికి చెందిన ఈ కుక్కని చాలా గవర్నమెంట్స్ బ్యాన్ చేశాయి. ఎస్పెషల్లీ US, UK లాంటి ప్లేసెస్లో ఈ కుక్కని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతూ ఉంటారు. డ్రగ్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి దొంగలు ఈ కుక్కని వాడుతూ ఉంటారు. పోలీసుల మీద అటాక్స్ కోసం కూడా ఈ కుక్కని వాడుతూ ఉంటారు. దీని హై లాయల్ ఇన్స్టింక్ట్స్, గార్డింగ్ ఇన్స్టింక్ట్స్ని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నందుకు US, UK గవర్నమెంట్స్ వీటిని పూర్తిగా బ్యాన్ చేసేసాయి. బ్యాన్ అయిన డాగ్స్లో 9th పొజిషన్లో ఉన్న డాగ్ ఏంటో తెలుసా? బ్యాండ్ డాగ్. అయితే ఈ డాగ్ మాస్టిఫ్ అండ్ పిట్బుల్ జాతికి చెందింది. ఈ రెండిటి వారసత్వం కూడా ఈ డాగ్ బ్రీడ్లో మనం చూడొచ్చు. దీని పెద్ద ఆకారం, మస్క్యులర్ బాడీ, బైట్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ, చాలా ఫాస్ట్గా కూడా పరిగెడుతుంది. అందుకే దీన్ని గవర్నమెంట్స్ బ్యాన్ చేస్తాయి. రాట్ వీలర్. కొన్ని డాగ్ బ్రీడ్స్ మేజర్గా హంటింగ్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ గార్డింగ్కి కూడా. రాట్ వీలర్ కూడా అలాంటి జాతికి చెందిందే. అయితే ఇండియాలో రాట్ వీలర్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ దానిని పెంచే పెట్ పేరెంట్స్ వాటిని చాలా డిసిప్లిన్డ్గా పెంచాలి అండ్ ట్రైనింగ్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. సో ఇంతటి టెన్షన్ ఎందుకురా బాబు అని అనుకున్న కొన్ని దేశాలు రాట్ వీలర్స్ని బ్యాన్ చేశాయి. డాగో అర్జెంటీనా. వైట్ బ్యూటీస్ అని కూడా అనుకోవచ్చు. వైట్గా చాలా క్యూట్గా కనిపిస్తాయి. అయితే ఇవి కనిపించడానికి భయంకరంగా ఉంటాయని మాత్రమే కొన్ని కంట్రీస్ ఈ క్యూట్ వైట్ బ్యూటీస్ని బ్యాన్ చేసేసాయి. సో లాస్ట్ డాగ్ వచ్చేసి జాపనీస్ తోసా. జనరలీ డాగ్స్కి తమ హంటింగ్ స్కిల్స్ ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. కానీ ఈ జాపనీస్ తోసాని ఒకవేళ కనుక ప్రాపర్గా పేరెంటింగ్ చేయకపోయినా, డిసిప్లిన్ నేర్పించకపోయినా ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల పక్కన ఉండే వాళ్ళకి, డొమెస్టిక్ యానిమల్స్కి డేంజరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఈ డాగ్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుంది. లైక్ US, UKలో బ్యాన్ రాగానే యూథనైజ్ చేసేస్తూ ఉంటారు డాగ్స్ని. మన కంట్రీలో స్టెరిలైజ్ చేసేసి వాటి బ్రీడింగ్ని ఆపుతూ ఉంటారు. సిఎస్ చూసారు కదా ఇవాళ ఈ వీడియోలో వరల్డ్ మొత్తంలో బ్యాన్ అయిన టాప్ 12 డాగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే డాగ్స్ అగ్రెషన్లో మేజర్గా
పెట్ పేరెంటింగ్ అనేది ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎంతో ఇష్టంగా మీరు ఒక కుక్కని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దానిని పెంచే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకో మీ పక్కన ఉన్న వాళ్ళకో రిస్క్ ఉండకుండా అట్ ద సేమ్ టైం ఒక డాగ్ జాతిని మొత్తాన్ని, ఒక బ్రీడ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయకుండా ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూసిన ఆ టాప్ 12 డాగ్స్లో మీకు బాగా ఇష్టమైన డాగ్ ఏది, ఏ డాగ్ని బ్యాన్ చేయకుండా ఉండాల్సింది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి మాకు కూడా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.